దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమును ఇచ్చును. ఆయన మాటలు సర్వ శరీరమునకు ఏమిస్తాయంట? ఆరోగ్యం ఇస్తాయి. ఆయన మాటలు నువ్వు పాటిస్తే నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తాయి అన్నాడండి. మరి ఈనాడు పాటిస్తుంది ఎవరు చెప్పండి? ఆలోచించండి. పాటిస్తుంది ఎవరు ఈనాడు? పాటించాలి, ఒక మాట కాదు, ఆయన మాటలు చాలా ఉన్నాయి. చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు. మరి మత్తయి సువార్త 28:19-20 ఏం చెప్తాడు? మీరు శిష్యులతో చెప్తాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవారు ఎవరైతే నమ్ముతారో వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలోనికి బాప్తిసం ఇచ్చు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వారు వాటన్నిటినీ గైకొనవలనని చెప్పమన్నాడు. వాటన్నిటినీ గైకొనవాలి అంటే బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నిటినీ గైకొనవలను అంటున్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు కదా, దేవారాత్రమును గ్రంథమును పరిశీలించాలి, చదవాలి అని అన్నాడు. ఇది పాటించాలి. మనం పాటిస్తే నీకు ఆరోగ్యం దగ్గరగా వచ్చింది. తర్వాత నీ శత్రువును ప్రేమించు, పాటిస్తున్నావా? పాటిస్తే ఆరోగ్యం దగ్గరగా వచ్చింది. స్వస్థత బోధకుడి దగ్గరికి వెళ్ళి తగ్గించుకోవాల్సిన అవసరత కూడా లేదు. ఈనాడు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకున్న రోగాలే తగ్గించుకోలేకపోతున్నారు, బిల్లలు వేసుకుంటున్నారు. అవన్నీ డూప్ మాటలు. ఆరోగ్యం ఎలా వచ్చిందని చెప్పాడు? నా మాటలు నీ యందు ఉంటే, నా మాటలు నువ్వు అనుసరించి నడిస్తే ఆరోగ్యం నీకు దగ్గరగా వచ్చిద్ది. ఆరోగ్యం నిన్ను పట్టుకునిద్ది. నా ఆజ్ఞలు ధిక్కరించి నువ్వు పాపం చేస్తే ఉండ ఆరోగ్యం కూడా పోయిద్ది అన్నాడు. మరి ఏ పాస్టర్ అయినా ఎవరైనా ఇలాగ చెబుతారా? ఉండ ఆరోగ్యం కూడా పోగొడతాడు దేవుడు అని చెప్తాడా? ఎవరు చెప్పరు. కల్మషం లేకుండా చెబుతాం వాక్యం. మనం కల్మషం ఉండదు, స్వార్థం ఉండదు. కాబట్టి ఒక మనిషి పూర్తిగా దేవుళ్ళకి నడిపించే వాక్యమే మనది. కాబట్టి ఇలాంటి కల్మషం లేకుండా వాక్యం చెప్పబడుతుంది. నడిస్తే చక్కగా పరలోకానికి వెళ్ళిపోతాం మనం. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథము